5 శతాబ్దాల కల సాకారం. ఎక్కడైతే రాముడు జన్మించాడో అక్కడే దివ్య భవ్య రామాలయం. 500 ఏళ్ల సంకల్పం సాక్షాత్కారమైన శుభ సందర్భం. అభిజిత్ లగ్నంలో అయోధ్య గర్భగుడిలో బాలరాముడు కొలువు తీరాడు. ప్రధాని నరేంద్ర మోదీ 32 ఏళ్ల మహాయజ్ఞం దిగ్విజయంగా పరిపూర్ణమైన మహోన్నత సందర్భం ఇది. రాజకీయాల్లోకి రాకముందు నుంచి రామ భక్తుడిగా అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సంకల్పం చేపట్టారు నరేంద్ర మోదీ. అద్వానీ రథయాత్రలో కీలక పాత్ర పోషించారు. 1992లోనే మోదీ దృఢ సంకల్పం, నిత్య నిష్ఠతో సత్య సంకల్పాన్ని సాకారం చేసుకున్నారు. అయోధ్యలో 5 శతాబ్దాల స్వప్నం సాకారమైంది. అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కన్నుల పండువగా జరిగింది. ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సరిగ్గా మధ్యాహ్నం 12:29 అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. 84 సెకన్ల పాటు ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. బాలరాముడికి పట్టు వస్త్రాలు, పీతాంబరం, పాదుకలు, ఛత్రం సమర్పించారు మోదీ. బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. వైదిక మంత్రాల మధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ప్రపంచమంతా రామనామస్మరణ జరుగుతుండగా ఈ కార్యక్రమం జరిగింది. అయోధ్య దివ్య రామాలయంపై ఎయిర్ఫోర్స్ హెలికాప్టర్లు పూలవర్షం కురిపించాయి. స్వర్ణాభరణాలతో బాలరాముడు మెరిసిపోతున్నాడు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుక కోసం నిష్ఠగా 11 రోజుల దీక్ష చేపట్టారు ప్రధాని మోదీ. రాముడు నడయాడిన క్షేత్రాలను సందర్శించారు. తమిళనాడులోని రామసేతును దర్శించారు. సముద్ర స్నానం చేశారు. రామేశ్వరంలో, శ్రీరంగంలో, ధనుష్కోటి కోదండ రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 11 రోజుల దీక్షలో ప్రతినిత్యం రామాయణాన్ని పఠించారు. నియమనిష్టల్లో దీక్షను కొనసాగించిన ప్రధాని మోదీ మనసంతా భక్తితో రామ విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠ అనంతరం మోదీ ఉపవాస దీక్షను విరమించారు. ఉదయం 10:25 అయోధ్యకు చేరుకున్నారు ప్రధాని మోదీ. 10:45 అయోధ్య హెలిప్యాడ్కు చేరుకున్నారు. 10:55 రామజన్మభూమి స్థలికి చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రామమందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు మోదీ. ముహూర్తం ప్రకారం 12:05 నుంచి బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు సంబంధించి వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 12:29:08 నుంచి 12:30:32 అంటే 84 సెకన్ల దివ్య ముహూర్తంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ పరిపూర్ణమైంది. ప్రధాని మోదీ బాలరాముడి విగ్రహానికి నేత్రావరణం చేశారు. విగ్రహానికి కట్టిన పసుపు వర్ణ చిత్రాన్ని తొలగించారు. బాలరాముడి తొలి దర్శనం ఆ రామయ్యదే. అద్దంలో రామయ్య ప్రతిబింబాన్ని రామయ్యకు దర్శింపజేశారు వేద పండితులు. నేత్రావరణం అనంతరం బాలరాముడి కళ్లకు కాటుక పెట్టారు. ఈ వేడుక జరుగుతున్నంతసేపు కర్తగా గర్భగుడిలో ఉన్నారు ప్రధాని మోదీ. ఆయనతో పాటు యూపీ గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12:55 మహోత్సవంలో పాల్గొన్నారు. ఆ తరువాత 1 గంట నుంచి 2 గంటల వరకు సార్వజనిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ అయోధ్య వేదికగా తన సందేశాన్ని అందించారు. अपनी सोच पर पुनर्विचार कीजिए। राम आग नहीं है, राम ऊर्जा है। राम विवाद नहीं, राम समाधान है। राम सिर्फ हमारे नहीं है, राम तो सबके हैं।
राम वर्तमान नहीं, सिर्फ वर्तमान ही नहीं, राम अनंत काल है। साथियों, आज जिस तरह राम मंदिर प्राण प्रतिष्ठा के इस आयोजन से पूरा विश्व जुड़ा हुआ है, उसमें राम की सर्वव्यापकता के दर्शन हो रहे हैं। जैसा उत्सव भारत में है, वैसा ही अनेक देशों में है। आज अयोध्या का यह उत्सव रामायण की उन वैश्विक परंपराओं का भी उत्सव बना है। रामलला की ये प्रतिष्ठा वसुधैव कुटुंबकम के विचार की भी प्रतिष्ठा है। साथियों, आज अयोध्या में केवल श्री राम के विग्रह रूप की प्राण प्रतिष्ठा नहीं हुई है, ये श्री राम के रूप में साक्षात भारतीय संस्कृति के प्रति अटूट विश्वास की भी प्राण प्रतिष्ठा है। ये साक्षात मानवीय मूल्यों और सर्वोच्च आदर्शों की भी प्राण प्रतिष्ठा है। इन मूल्यों की, इन आदर्शों की आवश्यकता आज संपूर्ण विश्व को है। सर्वे भवन्तु सुखिनः, ये संकल्प हम सदियों से दोहराते आए हैं। आज उसी संकल्प को राम मंदिर के रूप में साक्षात आकार मिला है। ये मंदिर मात्र एक देव मंदिर नहीं है, ये भारत की दृष्टि का, भारत के दर्शन का, भारत के दिग्दर्शन का मंदिर है। ये राम के रूप में राष्ट्र चेतना का मंदिर है। राम भारत की आस्था है, राम भारत का आधार है, राम भारत का विचार है, राम भारत का विधान है, राम भारत की चेतना है, राम भारत का चिंतन है, राम भारत की प्रतिष्ठा है, राम भारत का प्रताप है, राम प्रवाह है, राम प्रभाव है, राम नेति भी है, राम नीति भी है, राम नित्यता भी है, राम निरंतरता भी है, राम विभु है, विशद है, राम व्यापक है, विश्व है, विश्वात्मा है। और इसलिए जब राम की प्रतिष्ठा होती है तो उसका प्रभाव वर्षों या शताब्दियों तक ही नहीं होता, उसका प्रभाव हजारों वर्षों के लिए होता है। महर्षि वाल्मीकि ने कहा है, राज्यम 10 सहस्त्राणि प्राप्य वर्षाणि राघवः, अर्थात राम 10,000 वर्षों के लिए राज्य पर प्रतिष्ठित हुए, यानी हजारों वर्षों के लिए राम राज्य स्थापित हुआ। जब